కాలీఫ్లవర్ ఎంత? 50 రూపాయలమ్మా ఒకటి. 50 రూపాయలా? 50 రూపాయలు రా. కొంచెం ఇలా ఉన్నాయి కదా, 20 రూపాయలకి ఇస్తావా? 20 రూపాయల? అదేంటమ్మా అలా అడుగుతావు? మరి 20 రూపాయలు అంటున్నావు. ఎలా ఎంత కష్టపడి పండిస్తాను తెలుసా? ఇవి ఎంత కష్టమో మీకు తెలుసా? రాత్రి అనక పగలనక కష్టపడి చేసుకుంటాం. ఇలా మాకు ఎంత వస్తాయి? 10 రూపాయలు, 10 రూపాయలు లాభం. అయితే నాకెందుకు చెప్తున్నావమ్మా? మాకు ఇంకా బాగానే ఉంటది, కానీ మేము మీలాంటి వాళ్ళకి డైరెక్ట్ అమ్మేసుకోవచ్చు అని ఏదో గంపల్లాగా పెట్టుకొని అమ్ముకుంటాము. ఇదంతా నాకెందుకు చెప్తున్నావమ్మా? నీకెందుకు కాదు, నువ్వు 20 రూపాయలకు ఇస్తుందా అనేసి అంటున్నావు కదా. నువ్వు సినిమా టికెట్లకు వెళ్తే అక్కడ బేరం ఆడతావా? సినిమాలకు బయటకు వెళ్తారు కదా మీరు. అది వేరా ఇది వేరా. అది సినిమాలు పెద్ద పెద్ద వాళ్ళు తీస్తారు, అది చూడడానికి ఎంజాయ్ వస్తుంది, అలా వెళ్తారు పెడతారు. ఇది కడుపు నిండుతుంది, ఎంత మంచిది ఆరోగ్యానికి. చూడు ఇంత పెద్ద పువ్వు వస్తుంది. ఓకే అమ్మా, నేను అర్థం చేసుకుంటా. మీరు రైతులు పండిస్తే ఈ రోజు మనం ఇలా ఏదైనా తింటున్నాం, నేను అది ఒప్పుకుంటా. గానీ అందరికి చెప్పలేవు కదమ్మా, అందరూ కూడా చూసి. సో ఫ్రెండ్స్, ఈమె చెప్పేది అయితే కరెక్టే కదా. సో రైతులు పండిస్తే కదా మనం కడుపు నిండా తింటున్నాం. వాళ్ళు కష్టపడితే కూడా మనం వాళ్ళ రోడ్ల మీద అమ్మి, నిజం మనం థియేటర్కి వెళ్ళేటప్పుడు రూపాయి కూడా అక్కడ అడగడానికి రూల్ లేదు, ఎంత అంటే అంత పెడతాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి 10కి ఇస్తావా 20కి ఇస్తావా అని అడుగుతాం. సో రైతులు ఉంటే మనం ఉన్నాము ఫ్రెండ్స్. ఇది మాత్రం నిజంగా ఆమె అనేదానికైతే గుర్తు పెట్టుకోండి. ఆమె చెప్పే మాటల్లో నిజాయితీ ఉంది. మనం ఇక్కడికి వచ్చి ఇలా చేయకూడదు. సో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో అందరికీ షేర్ చేయండి.